నైజీరియాలో ఒక బోర్డింగ్ స్కూల్ ఉంది. ఆ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న పిల్లలు రాత్రిళ్ళు బాత్రూమ్ వెళ్ళాలన్నా సరే, ఒంటరిగా కారిడార్లో తిరగాలన్నా సరే ఎంతగానో భయపడిపోతున్నారు. వాళ్ళ భయానికి కారణం మేడం కోయ్ కోయ్. ఆ మేడం కొన్ని సంవత్సరాల పాటు అదే బోర్డింగ్ స్కూల్లో పనిచేసింది. యాక్సిడెంటల్ గా అదే బోర్డింగ్ స్కూల్లో ఆమె చనిపోయింది కూడా. పిల్లలు చెప్తున్న మాటల ప్రకారం వాళ్ళు రూమ్స్ లో నిద్రపోతున్న సమయంలో కారిడార్లో ఎవరో హీల్స్ వేసుకొని నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ధైర్యం చేసి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పొడవాటి ఆకారం, అది మేడం కోయ్ కోయ్నే. రెడ్ హీల్స్ వేసుకొని తెల్లని గౌను వేసుకొని వాళ్ళ ఎదురుగా నిలబడుతుంది. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆమెను చూసి ధైర్యంగా నిలబడతారో ఆమె కొన్ని సెకండ్స్ లోనే వాళ్ళ ముందు నుంచి మాయమైపోతుంది. పొర్రపాటుని ఎవరైతే భయపడి అరవడం, పరిగెత్తడం లాంటివి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆమె పనిష్మెంట్ ని తీసుకుంటారు. ఆమె వాళ్ళని భయపెట్టడానికి అరుస్తుంది. వాళ్ళ వెంట పరిగెత్తి వాళ్ళ లోపలున్న భయాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లి వాళ్ళని చంపేస్తుంది. చాలా చావులు కూడా రిపోర్ట్స్ లో రిజిస్టర్ అయ్యాయి. ఆ బోర్డింగ్ స్కూల్లో ఉన్న ఈ మేడం కోయ్ కోయ్ గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి కొంతమంది ఇది నిజమని నమ్ముతారు, బట్ కొంతమంది ఇది ఒక స్టోరీ మాత్రమే అని నమ్ముతారు. బట్ అదే బోర్డింగ్ స్కూల్లో చదివి ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వేరే వేరే ఫీల్డ్స్ లో ఉన్న ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా చెప్తారు ఆ బోర్డింగ్ స్కూల్లో ఖచ్చితంగా మేడం కోయ్ కోయ్ ఆత్మ ఇంకా ఉంది అని. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.